హాయ్ హలో గుడ్ ఈవినింగ్. సండే కూడా క్లాస్ పాపం ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ విన్నారు. ఇక తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మనము గోల్కొండ కుతుబ్ షాహీలు నిన్న లాస్ట్ కాకతీయుల తర్వాత ముసునూరి నాయకులు, వెలమ నాయకుల వరకు చూసాం. ఇక తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మరొక చాప్టర్ గోల్కొండ కుతుబ్ షాహీలు చూద్దాం. గోల్కొండ కుతుబ్ షాహీలు. గోల్కొండ కుతుబ్ షాహీలు. ఏపీ వాళ్ళకి గోల్కొండ కుతుబ్ షాహీలో లేదు చాప్టర్, మనకు ఆంధ్ర వాళ్ళకైతే టచ్ చేయలేదు. ఒకవేళ ఉంటే వినండి, మేబీ ఏదైనా సాహిత్యం టచ్ చేస్తే టచ్ చేయొచ్చు. తెలుగు సాహిత్యం అంటే వాళ్ళ కాలంలో తెలుగు కవులు వాళ్ళు రచించిన గ్రంథాలపైన ఏదైనా క్వశ్చన్ టచ్ చేయొచ్చు. మ్యాక్సిమం అయితే 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కుతుబ్ షాహీల పైన అయితే క్వశ్చన్ రాలేదు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ అడిగితే సాహిత్యం పైన టచ్ చేయొచ్చు, చూద్దాం. ఓకే, ఇంకా తెలంగాణ వాళ్ళకైతే ఇంపార్టెంటే. ఇక్కడి నుంచి తెలంగాణ చరిత్ర సంస్కృతిలో కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ వంటి ఎగ్జామ్స్లో కానీ 1 or 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. 1 or 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, గోల్కొండ కుతుబ్ షాహీలు. గోల్కొండ కుతుబ్ షాహీలు 1512 నుంచి 1687 వరకు పరిపాలించినట్టు తెలుస్తోంది. 1512 నుంచి 1687 వరకు పరిపాలించారు. మరి గోల్కొండ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల వీరికి గోల్కొండ కుతుబ్ షాహీలు అని పేరు వచ్చింది. గోల్కొండను రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల గోల్కొండ కుతుబ్ షాహీలు అని పేరు వచ్చింది. మరి గోల్కొండ కుతుబ్ షాహీలో మొదట ఎవరి కింద పనిచేశారంటే బహుమనీ సుల్తాన్ల కింద పనిచేశారు. బహుమనీ సుల్తాన్ల కింద పనిచేసి అనంతరం 1512లో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1512లో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి అంటే గోల్కొండ కుతుబ్ షాహీలు ఎవరి సామంతులు అన్నప్పుడు బహుమనీ సుల్తాన్లకు సామంతులు. వాళ్ళ కింద పనిచేసి అనంతరం స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఏర్పాటు చేశారు ఏంటి అనేది మనకు టచ్ అవుతుంది, చూద్దాం. వీరి తొలి రాజధాని ప్రాథమిక సమాచారం చూద్దాం. వీరి తొలి రాజధాని ఏది అంటే కొడంగల్ అనే ప్రాంతం. తొలి రాజధాని కొడంగల్. తొలి రాజధాని కొడంగల్. ఇది ఒకప్పుడు వికారాబాద్ జిల్లా, ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. ప్రజెంట్ వికారాబాద్ డిస్టిక్. ఓకే, కొడంగల్ ప్రజెంట్ అయితే వికారాబాద్ జిల్లా, వికారాబాద్ డిస్టిక్, వికారాబాద్. తర్వాత అనంతర కాలంలో వీళ్ళు రాజధానిని ఎక్కడికి మార్చారంటే గోల్కొండకు మార్చుకున్నారు. గోల్కొండకు రాజధానిని మార్చుకోవడం జరిగింది, గోల్కొండ. మరి గోల్కొండ వీళ్ళ కాలంలోనే అద్భుతమైన కోటగా నిర్మితమైంది. మొదట గోల్కొండకి ఏ పేరు ఉండేదంటే తూర్పు చాళుక్యుల కాలంలో గోల్కొండకి మంగళవరం అని పేరుండేది. ఏమని? మంగళవరం అని పేరు ఉండేది. మంగళవరం అని పేరు ఉండేది. తూర్పు చాళుక్యుల కాలంలో
మంగళవరం అని పేరుండేది. అయితే కాకతీయుల కాలం నాటికి ఈ మంగళవరంగా పిలువబడే ప్రాంతమంతా కొండ ప్రాంతంగా ఉండేది. కొండ ప్రాంతంగా కాకతీయులు మొట్టమొదటిసారిగా ఈ మంగళవరం ప్రాంతంలో ఒక కోట నిర్మించుకున్నారు. చిన్న కోట కాకతీయుల కాలంలోనే గోల్కొండగా పిలువబడే ఈ ప్రాంతంలో మొదట కోట నిర్మితమైంది. మరి ఈ ప్రాంతంలో కాకతీయుల కాలంలో వజ్రాలకు ప్రసిద్ధి చెంది ఉండేదంట ఈ గోల్కొండగా పిలువబడే ప్రాంతం. ఈ విషయం మార్కోపోలో మైట్ ట్రావెల్ అనే గ్రంథంలో కూడా ప్రస్తావించాడు. మైట్ ట్రావెల్ అనే గ్రంథంలో. మరి కాకతీయుల కాలం నాటికి మంగళవరం అనే ప్రాంతం, ఈ కొండ ప్రాంతం అంతా పశువుల పచ్చగడ్డికి కేంద్రంగా ఉండేది. ఎక్కువగా ఇక్కడ పశువుల మేత ఎక్కువగా లభించేది. దీంతో చాలామంది చుట్టుపక్కల గ్రామాల వారంతా పశువులను మేపుకోవడానికి ఈ కొండ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. మంగళవరంగా పిలువబడే కొండ ప్రాంతానికి వెళ్ళేవారు. గొర్రెలను, గేదెలను మరియు ముఖ్యంగా గోవులు ఇలాంటి వాటిని పశువులను మేపుకోవడానికి వెళ్ళేవారు. గోవులను ఎక్కువగా తీసుకుపోవడం వల్ల స్థానికులంతా ఆ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారంటే గోవుల కొండ అని పిలవడం ప్రారంభించారు. ఏమని? గోవుల కొండ. ఇలా మంగళవరం కాస్త కాకతీయుల కాలం నాటికి ఆ కొండ ప్రాంతం అంతా గడ్డి పచ్చిక బయళ్లకు కేంద్రంగా మారడం, గోవులు మేపుకోవడానికి పశుకాపురులు వెళ్ళడం వల్ల స్థానిక జనులంతా ఆ కొండ ప్రాంతాన్ని గోవుల కొండ అని పిలవడం ప్రారంభించారు. ఈ గోవుల కొండే తర్వాత కాలంలో గోల్కొండగా మారిపోయింది. గోవుల కొండ అనే పేరు కాస్త నిదానంగా గోల్కొండగా మారిపోయింది. ఇలా గోల్కొండ మొదట తూర్పు చాళుక్యుల కాలంలో మంగళవరంగా పిలువబడింది. అనంతరం గోవుల కొండగా, తర్వాత గోల్కొండగా మారినట్టు తెలుస్తుంది. ఇలా గోల్కొండ రాజధానిగా చేసుకొని పరిపాలించడంతో వీళ్ళు గోల్కొండ కుతుబ్షాహీలు అయ్యారు. మరి గోల్కొండ కుతుబ్షాహీల యొక్క అధికార భాష, వీరి అధికార భాష ఏది అంటే పర్షియా. వీరి అధికార భాష పర్షియా. మరి వీరి కాలంలో పర్షియా అధికార భాష అయినప్పటికీ ఉర్దూ, తెలుగు భాషలను బాగా ఆదరించారు. వీరి కాలం నాటికి సంస్కృత భాషకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. వీరి అధికార భాష పర్షియా అధికార భాషగా కొనసాగినప్పటికీ ఉర్దూ, తెలుగు భాషలను బాగా ఆదరించారు. ఉర్దూ అత్యద్భుతంగా గోల్కొండ కుతుబ్షాహీల కాలంలోనే అభివృద్ధి చెందింది. వీళ్ళ పరిపాలనా కాలం ఉర్దూ భాషకు స్వర్ణయుగం అని కూడా పిలుస్తారు, స్వర్ణయుగం. ఇక తెలుగు భాష కూడా బాగా ఆదరించబడింది. సంస్కృత భాషకు ఆదరణ తగ్గడం ప్రారంభమైంది. కాకతీయుల కాలం తర్వాత ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో సంస్కృత భాష ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఓకే, వీరి అధికార భాష పర్షియాతో పాటు వీరి కాలంలో ఏ భాషలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది అంటే బాగా గుర్తుంచుకోండి, ఉర్దూ భాష అండ్ తెలుగు భాష. ఉర్దూ మరియు తెలుగు భాషలు బాగా అభివృద్ధి చెందాయి. ఓకే, ఇక వీరి అధికార మతం ఏది అంటే తెలిసిందే, ఇస్లాం మతం. ఈజీనే, ఇస్లాం మతం వీళ్ళ అధికార మతం. వీరు ఇస్లాం మతంలో షియో ముస్లింలు. ఇస్లాం మతంలో వీళ్ళు షియో మహమ్మదీయులు. మామూలుగా సున్నీలు, షియోలు అని రెండు తెగలు కనిపిస్తాయి ఇస్లాం మతంలో. షియో ముస్లింలు, సున్నీ ముస్లింలు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా సున్నీ ముస్లింలు ఎక్కువ, దక్షిణాదిలో షియో ముస్లింలు ఎక్కువగా. గోల్కొండ కుతుబ్షాహీలు, బీజాపూర్ సుల్తాన్లు, అహ్మద్ నగర్ పాలకులు, బీదర్, బీరార్, బహుమనీ సుల్తాన్ రాజ్యం అంతా షియో ముస్లిం రాజ్యమే. మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ సుల్తాన్లు సున్నీ ముస్లింలు. ముఖ్యంగా సున్నీ మహమ్మదీయులు తెల్లటి వస్త్రాలను ధరిస్తూ ఉంటారు, మహిళలు తెల్లటి బురకాలను ధరిస్తూ ఉంటారు. షియో ముస్లింలు ఎక్కువగా మహిళలు నల్లటి బురకాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. దక్షిణాదిలో ఎక్కువగా షియో ముస్లింల జనాభా ఎక్కువ, ఉత్తరాదిలో సున్నీ మహమ్మదీయులు ఎక్కువ. ఇక గోల్కొండ కుతుబ్షాహీల యొక్క జన్మస్థానం, వీరి జన్మస్థానం ఏది అంటే వీరి జన్మస్థానము దక్షిణ ఇరాన్. ఏది? దక్షిణ ఇరాన్ దేశం. ఇరాన్లో దక్షిణ ఇరాన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీరు.
దక్షిణ ఇరాన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కుతుబ్ షాహీలు. వీరిది కుతుబ్ షాహీ అనేది బిరుదు మాత్రమే, వంశం కాదు. కానీ ఆ బిరుదే వంశంగా ప్రసిద్ధి చెందింది. కానీ వీళ్ళ అసలైన వంశం ఏది అంటే వీరి జన్మస్థానం దక్షిణ ఇరాన్. వీరి వంశం హమ్దన్ వంశం. ఏది? హమ్దన్ వంశం. హమ్దన్ వంశానికి చెందినవారు వీళ్ళు. హమ్దన్ వంశం దక్షిణ ఇరాన్లోని హమ్దన్ వంశానికి చెందినవారు. వీరి తెగ ఏది అంటే గోల్కొండ కుతుబ్ షాహీల తెగ కారా కునిల్ తెగకు చెందినవారు. కారా కునిల్ తెగకు చెందినవారు. ఏంటి కారా కునిల్ తెగ అంటే దక్షిణ ఇరాన్లో కారా కునిల్ తెగ = నల్ల గొర్రె వర్గం వారు అని అర్థం. నల్ల గొర్రె వర్గం వారు. ఉత్తర ఇరాన్ ప్రాంతంలో తెల్ల గొర్రె వర్గం వారుగా, దక్షిణ ప్రాంతంలో నల్ల గొర్రె వర్గం వారుగా పిలువబడేవారు. ఇలా వీళ్ళు కారా కునిల్ అనే తెగకు చెందినవారంట. ఈ కారా కునిల్ తెగలో ఏ వర్గానికి చెందినవారంటే అపాకి అనే వర్గానికి చెందినవారంట. అపాకి అనే వర్గానికి చెందినవారంట. అపాకి అనే వర్గానికి చెందినట్టు తెలుస్తుంది. అపాకి అనే వర్గానికి చెందినవారంట. ఓకే, ఇక గోల్కొండ రాజ్య స్థాపకుడు ఎవరంటే కుతుబ్ ఉల్ ముల్క్. ఎవరు? కుతుబ్ ఉల్ ముల్క్. ఇతడే కులీ కుతుబ్ షా పేరుతో ప్రసిద్ధి చెందాడు. గోల్కొండ రాజ్య స్థాపకుడు కుతుబ్ ఉల్ ముల్క్. ఈ కుతుబ్ ఉల్ ముల్కే కులీ కుతుబ్ షా పేరుతో ప్రసిద్ధి చెందాడు. కులీ కుతుబ్ షాగా ప్రసిద్ధి చెందాడు. అసలు పేరు కుతుబ్ ఉల్ ముల్క్. గోల్కొండ రాజ్య స్థాపకుడు. ఓకే, మరి భారతదేశంలో గోల్కొండ రాజ్యం స్థాపన అనేది ఒక అద్భుతమైన సంఘటన అని ఒక చరిత్రకారుడు అభివర్ణించాడు. ఇలాంటి పాయింట్సే వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. భారతదేశంలో గోల్కొండ రాజ్య స్థాపన ఒక అద్భుతమైన సంఘటన అని వర్ణించినది. భారతదేశంలో గోల్కొండ రాజ్య స్థాపన ఒక అద్భుతమైన సంఘటనగా అభివర్ణించిన చరిత్రకారుడు నోసిరాయే మిస్రీ. ఇలాంటి కొటేషన్స్ కొంత ఇంపార్టెంట్. ఒక చరిత్రకారుడు, ఇస్లాం చరిత్రకారుడు, భారతదేశంలో గోల్కొండ రాజ్య స్థాపన అనేది ఒక అద్భుతమైన సంఘటన అని అభివర్ణించిన చరిత్రకారుడు ఎవరంటే నోసిరాయే మిస్రీ. ఓకే, ఇక వీళ్ళ రాజకీయ చరిత్ర రాజులు చూద్దాం. గోల్కొండ కుతుబ్ షాహీల రాజకీయ చరిత్ర రాజులు. గోల్కొండ కుతుబ్ షాహీల రాజకీయ చరిత్ర రాజులు. మొదటి వ్యక్తి ఎవరంటే కులీ కుతుబ్ షా మొదటి వ్యక్తి. కులీ కుతుబ్ షా తర్వాత అతన్ని అంతమొందించే అధికారం లేకొచ్చిన అతని కుమారుడు జంషద్ మరణం తర్వాత అధికారం లేకొచ్చింది కులీ కుతుబ్ షా మరొక కుమారుడు ఇబ్రహీం కుతుబ్ షా తర్వాత అధికారం లేకొచ్చింది మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత అధికారంలోకి వచ్చింది
సుల్తాన్ కుతుబ్ షా, సుల్తాన్ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అని కూడా పిలుస్తారు. సుల్తాన్ కుతుబ్ షా లేదా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా. తర్వాత అధికారంలోకి వచ్చింది అబ్దుల్లా కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా తర్వాత అధికారంలోకి వచ్చింది అబుల్ హసన్ తానీషా, అబుల్ హసన్ తానీషా. వీళ్ళు గోల్కొండ పాలకులుగా ప్రసిద్ధి చెందారు, ఒక 7 మంది. కులీ కుతుబ్ షా దాదాపుగా 1512 నుంచి 43 వరకు పరిపాలించాడు. జంషద్ 1543 నుంచి 50 వరకు పరిపాలించాడు. ఇబ్రాహీం కుతుబ్ షా 1550 నుంచి 1580 వరకు పరిపాలించాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా 1580 నుండి 1612 వరకు పరిపాలించాడు. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1612 నుంచి 1626 వరకు పరిపాలించాడు. అబ్దుల్లా కుతుబ్ షా 1626 నుంచి 1672 వరకు పరిపాలించాడు. అబుల్ హసన్ తానీషా, అబుల్ హసన్ తానీషా 1672 నుంచి 87 వరకు పరిపాలించాడు. 87 వరకు పరిపాలించాడు. ఓకే, వీరు గోల్కొండ కుతుబ్ షాహీలు, గోల్కొండ కుతుబ్ షాహీలు. వీరిలో ఎగ్జామ్ వ్యూ పాయింట్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇబ్రాహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షాలు అత్యంత ముఖ్యమైన వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన వాళ్ళైతే ఇబ్రాహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇద్దరు ముఖ్యమైన వాళ్ళే. దాదాపుగా వీళ్ళు 175 సంవత్సరాలు 175 సంవత్సరాలు పరిపాలించారు. 175 అంటే 1512 నుంచి 1687, 175 ఇయర్స్ 7 మంది పాలకులు పరిపాలించారు. 7 మంది 175 సంవత్సరాలు పరిపాలించినట్టు తెలుస్తుంది. ఓకే, ఇక వీళ్ళ గురించి చూద్దాం. మొదటి వ్యక్తి ఎవరు? కులీ కుతుబ్ షా. మొదటి వ్యక్తి కులీ కుతుబ్ షా. ఇయర్లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అయితే స్థాపించబడిన సంవత్సరము వెరీ ఇంపార్టెంటో, ఎండ్ అయిన సంవత్సరం కూడా వెరీ వెరీ ఇంపార్టెంటో. స్థాపించబడిన సంవత్సరము ఇంపార్టెంటే, ఎండ్ అయిన సంవత్సరం కూడా ఇంపార్టెంటే. స్థాపించబడింది 1512, ఎండ్ అయింది 1687. 1687. ఓకే, మరి వీరి రాజకీయ చరిత్ర రాజుల్లో మొదటి వ్యక్తి ఎవరు? కులీ కుతుబ్ షా. కులీ కుతుబ్ షా, కులీ కుతుబ్ షా. ఇతను 1512 నుంచి 1543 వరకు పరిపాలించాడు. కులీ కుతుబ్ షా 1512 నుంచి 1543 వరకు పరిపాలించాడు కులీ కుతుబ్ షా. కులీ కుతుబ్ షా. ఓకే, మరి ఇతని సంబంధిత అంశాలు చూద్దాం. కులీ కుతుబ్ షా అసలు పేరు కుతుబ్ ఉల్ ముల్క్. కుతుబ్ ఉల్ ముల్క్, కుతుబ్ ఉల్ ముల్క్, కుతుబ్ ఉల్ ముల్క్ అసలు పేరు. ఇతను దక్షిణ ఇరాన్ ప్రాంతంలో కారాకునిల్ అనే తెగకు చెందినవాడు. ఏ తెగ? ఇంతకుముందు వీళ్ళ తెగ చెప్పాం కదా. ఇతను దక్షిణ ఇరాన్లో కారాకునిల్ తెగకు చెందినవాడు. కారాకునిల్ తెగకు చెందినవాడు ఇతను. అయితే ఈ కారాకునిల్ తెగకు వ్యతిరేకంగా ఇరాన్లో మరొక తెగ ఉండేది. ఆ తెగ ఆకునిల్ అనే తెగ. ఆ తెగ పేరు ఆకునిల్ అనే తెగ. ఆకునిల్ తెగ, ఆకునిల్ తెగ. ఈ 2 తెగలకు పడేవి కాదు. కారాకునిల్ తెగకు, ఆకునిల్ అనే తెగకు పడేది కాదు. ఆకునిల్ తెగ = నల్ల గొర్రె వర్గం వారు అని అర్థం. ఏమి? వైట్ షీప్ వారు అన్నట్టు. సో నల్ల గొర్రె వర్గం వారు, నల్ల గొర్రె వర్గం వారు కారాకునిల్ తెగ అయితే, ఆకునిల్ తెగ = తెల్ల గొర్రె వర్గం వారు. ఈ 2 వర్గాలకి పడేది కాదు. అయితే
ఈ ఆకునేల్ తెగ చేతిలో కుతుబ్ ఉల్ ముల్క్ అంటే కారాకునేల్ తెగకు చెందిన కుతుబ్ ఉల్ ముల్క్ మరియు అతని అనుచర వర్గం అంతా ఓటమి పాలయ్యారు. వాళ్ళ మధ్య కొన్ని కారణాల వల్ల ఇరాన్ ప్రాంతంలో పోరాటం జరిగింది. ఆ పోరాటంలో కారాకునేల్ తెగవారు ఓటమి పాలయ్యారు. దీంతో కుతుబ్ ఉల్ ముల్క్తో పాటు అతని కుటుంబము అతని అనుచర వర్గం అంతా ఆకునేల్ తెగ చేతిలో ఓడిపోయి ఇరాన్ దేశాన్ని వదిలి, దక్షిణ ఇరాన్ దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చి భారతదేశంలో బహుమనీ సుల్తాన్ల వద్ద సైనికులుగా చేరారు. ఇతను అలా ఇరాన్ దేశం నుంచి ఆకునేల్ తెగ చేతిలో ఓడిపోయి భారతదేశానికి వచ్చి బహుమనీ సుల్తాన్ రాజ్యంలో బహుమనీ సుల్తాన్ రాజ్యంలో సైనికుడిగా చేరాడు. సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. సైనికుడిగా ఏ బహుమనీ సుల్తాన్ కాలము అంటే మూడవ మహమ్మద్ షా కాలంలో ఇతను బహుమనీ సుల్తానులో కొంత చెప్పుకోదగ్గ వాడు మూడవ మహమ్మద్ షా. ఓకే, ఇలా మూడవ మహమ్మద్ షా కాలంలో భారతదేశానికి వచ్చి మూడవ మహమ్మద్ షా వద్ద కొంతకాలం పనిచేసి అతని యొక్క కుతుబ్ ఉల్ ముల్క్ యొక్క మంచితనం కారణంగా మూడో మహమ్మద్ షా అతన్ని తెలంగాణ ప్రాంతానికి తరఫ్దారుగా నియమించాడు. మూడో మహమ్మద్ షా ఈ కుతుబ్ ఉల్ ముల్క్ని తెలంగాణ ప్రాంతానికి తరఫ్దార్ ఈజ్ ఈక్వల్ టు రాష్ట్ర పాలకుడు అని అర్థం, గవర్నర్ అని అర్థం. తరఫ్దారుగా నియమితుడయ్యాడు. తరఫ్దారుగా అయితే మూడో మహమ్మద్ షా మరణించిన తర్వాత ఇతను కొడంగల్ అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా మూడో మహమ్మద్ షా వద్ద పనిచేసి అతని మెప్పు పొంది అతని నుంచి కులీ కుతుబ్ షా అనే పేరు పొంది తర్వాత అతను మరణించిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి తరఫ్దారుగా నియమితుడై అతను మరణం తర్వాత స్వతంత్ర గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడంట. మరి కులీ కుతుబ్ షానే మూడో మహమ్మద్ మరణం తర్వాత కొడంగల్ రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. స్వతంత్ర రాజ్యాన్ని. కొడంగల్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వికారాబాద్ డిస్టిక్. తర్వాత ఒకప్పుడైతే ఇది ఏ జిల్లాలో ఉండేదంటే మహబూబ్ నగర్ జిల్లాలో. ఓకే, అనంతరం ఇతనే గోల్కొండ కోట నిర్మించి దానికి మూడో మహమ్మద్ షా పేరు మీదుగా మహమ్మద్ నగర్ అని పేరు పెట్టాడు. ఏమని? మహమ్మద్ నగర్ అని పేరు పెట్టాడు. మహమ్మద్ నగర్ ఎందుకంటే అతడే తనని ఆదరించి పాలకుడిగా తరఫ్దారుగా నియమించాడు కాబట్టి అతని మీద అభిమానంతో గోల్కొండకు మహమ్మద్ నగర్ అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. ఓకే, ఇలా గోల్కొండ కోట నిర్మాత ఎవరంటే కులీ కుతుబ్ షానే. మరి ఇతని బిరుదులో ఒకటి తెలిసిందే, కులీ కుతుబ్ షా. ఇక మరొక బిరుదు కావాస్ ఖాన్. మరొకటి బడే మాలిక్. లేదా దొడ్డ ప్రభువు అంటారు. దొడ్డ ప్రభువు అని పిలుస్తారు. బడే మాలిక్ లేదా దొడ్డ ప్రభువు అనే బిరుదు కలదు. బడే మాలిక్ అంటే అర్థం అంటే ఇతను రాజ్య స్థాపన చేసే నాటికే ఇతని వయసు సుమారుగా 68 సంవత్సరాలు.
రాజ్యస్థాపన చేసే నాటికి ఇతని వయసు సుమారుగా 68 సంవత్సరాలు. తర్వాత మరో 31 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే 99 ఏళ్ల వరకు జీవించాడు ఇతను. రాజ్యస్థాపన చేసే నాటికే ఇతని వయసు అధికంగా ఉండడం వల్ల ఇతన్ని అందరూ బడే మాలిక్ అని పిలిచేవారు. దొడ్డ ప్రభువు అని పిలిచేవారు, పెద్ద పాలకుడు అని. బడే మాలిక్. గతంలో ఒక సినిమా కూడా హిందీలో చోటే మాలిక్ బడే మాలిక్ పేరుతో గోవింద అమితాబ్ బచ్చన్లో ఒక సినిమా కూడా తీశారు. బడే మాలిక్ చోటే మియా బడే మియా అన్నట్టు, పెద్దవాడు చిన్నవాడు అని. సో అలా బడే మాలిక్ మీన్ దొడ్డ ప్రభువు. దొడ్డ అంటే కన్నడ భాషలో పెద్ద అని అర్థం, కన్నడ పదం అది దొడ్డ అనేది. అలా దొడ్డ ప్రభువు అని ఇతనికి సాధారణ ప్రజలు పిలిచేవారు, సాధారణ ప్రజలు. అదేవిధంగా మరొక బిరుదు అమీర్ ఉల్ ఉమ్రా. అమీర్ ఉల్ ఉమ్రా, సంధ్యా కరెక్టమా? అమీర్ ఉల్ ఉమ్రా, అమీర్ ఉల్ ఉమ్రా అనే బిరుదు కూడా కలదు. అమీర్ ఉల్ ఉమ్రా, అమీర్ ఉల్ ఉమ్రా. అయితే ఇందులో ఇంపార్టెంట్ మాత్రము బడే మాలిక్ అనేది కులీ కుతుబ్ షా. కులీ కుతుబ్ షా అనేది ఫేమస్ అయింది. అసలు పేరు గుర్తుంచుకోండి, కుతుబ్ ఉల్ ముల్క్. ఇక అమీర్ ఉల్ ఉమ్రా అనేది కావాస్ ఖాన్ అనేటివి గుర్తుకు లేకుండా అంత పెద్ద నష్టం అయితే కాదు. ఓకే, ఇక ఇతన్ని అబ్బాస్ షేర్వానీ అనే ఒక చరిత్రకారుడు. ఎవరు? అబ్బాస్ షేర్వానీ అనే చరిత్రకారుడు. అబ్బాస్ షేర్వానీ అనే చరిత్రకారుడు కులీ కుతుబ్ షాని విశిష్ట గుణ సంపన్నుడు అని అభివర్ణించాడు. విశిష్ట గుణ సంపన్నుడు అని అభివర్ణించాడు. విశిష్ట గుణ సంపన్నుడు అని అభివర్ణించాడు. ఎవరు? అబ్బాస్ షేర్వానీ అనే చరిత్రకారుడు. అబ్బాస్ షేర్వానీ అనే చరిత్రకారుడు కులీ కుతుబ్ షాను విశిష్ట గుణ సంపన్నుడు అని అభివర్ణించడం జరిగింది. అంటే గొప్ప గుణం కలిగిన వ్యక్తి అని, విశిష్ట గుణ సంపన్నుడు. మరి కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించే నాటికే దక్షిణ భారతదేశంలో ఒక బలమైన హిందూ రాజ్యం ఉంది. ఆ హిందూ రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. అప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. మరి ఈ కులీ కుతుబ్ షా ఎవరికి సమకాలికుడు అంటే విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. మరియు మొఘల్ చక్రవర్తి బాబర్కు మరియు అతని కుమారుడు హుమయూన్కు సమకాలికుడు. అంటే దాదాపుగా ఇతని టైంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నది శ్రీకృష్ణదేవరాయలు. షార్ట్కట్లో ఎస్కేడి అని చెప్తున్నాం. ఎస్కేడి 1509 నుంచి 29 వరకు పరిపాలించాడు. ఇక మొఘల్ చక్రవర్తుల్లో ఇద్దరికి సమకాలికుడు. ఒకరు బాబర్ 1526 నుంచి 30 వరకు పరిపాలించాడు. ఇతని టైంలోనే మొఘల్ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో అవతరించింది. తర్వాత ఇతని కుమారుడు హుమయూన్కు కూడా సమకాలికుడు. హుమయూన్కు కూడా ఇతను సమకాలికుడు. హుమయూన్ 1530 నుంచి 40 వరకు, తర్వాత 1555 నుంచి 56 వరకు కూడా మరికొంతకాలం పాలించాడు. ఇలా మొఘల్ చక్రవర్తి బాబర్ హుమయూన్లకు, విజయనగర చక్రవర్తి తులో వంశ పాలకుడైన శ్రీకృష్ణదేవరాయలకి సమకాలికుడైన గోల్కొండ పాలకుడు ఎవరంటే కులీ కుతుబ్ షా. ఓకే, ఇక కులీ కుతుబ్ షా యొక్క విజయాలు, కులీ కుతుబ్ షా సంబంధించిన విజయాలు చూద్దాం. విజయాలు అయితే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మ్యాక్సిమం 90% అడిగే అవకాశం లేదు. 90% విజయాల పైన అడుగుడు, కల్చర్ పైన ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటాడు. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, మరియు గ్రూప్ 3 వంటి ఎగ్జామ్ కావచ్చు. కానీ ఏదో కొన్ని విజయాలు ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఓకే, కులీ కుతుబ్ షా సంబంధిత విజయాలు చూద్దాం. విజయాలు 1, ఇతను
గజపతుల సామంతుడైన అప్పటికే ఒడిస్సా ప్రాంతాన్ని గజపతులు పాలించేవారు. గజపతుల్లో అత్యంత గొప్పవాడు ఎవరంటే ప్రతాపరుద్ర గజపతి. ఈ ప్రతాపరుద్ర గజపతి దాదాపుగా కోస్తా ప్రాంతాన్ని, తెలంగాణలోని అత్యధిక ప్రాంతాన్ని ఆక్రమించి పరిపాలించేవాడు. తన సేనాధిపతి అయిన సీతాపతి రాజు అనే వ్యక్తిని దాని పాలకుడిగా నియమించినట్టు తెలుస్తుంది. అతడే చితాబ్ ఖాన్ అనే పేరుతో ప్రసిద్ధి చెందినట్టు చెప్తారు. మరి తెలంగాణలో చాలా ప్రాంతం అతని అధికారం కింద ఉండేది. వీళ్ళు తెలంగాణలో కొంత ప్రాంతాన్ని కర్ణాటకలోని కొంత ప్రాంతాన్ని కూడా ఈ గోల్కొండ కుతుబ్ షాహీలు పరిపాలిస్తూ వచ్చారు. తర్వాత వీళ్ళ రాజ్యం మొత్తం తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతం అంతా విస్తరించింది. దాదాపుగా మహమ్మద్ ఇబ్రహీం కుతుబ్ షా నాటికి దాదాపుగా ఆంధ్ర ప్రాంతం కూడా కుతుబ్ షాహీల అధికారం కిందికి వచ్చేసింది. మరి గజపతుల సామంతుడైన సీతాపతి రాజు అనే వ్యక్తిని ఓడించి కంబంమెట్టు దుర్గాన్ని ఆక్రమించారంట కులీ కుతుబ్ షా. గజపతుల సామంతుడైన సీతాపతి రాజును ఓడించి కంబంమెట్టు దుర్గాన్ని ఆక్రమించినట్టు తెలుస్తోంది. కంబంమెట్టు దుర్గంను ఆక్రమించినట్టు తెలుస్తోంది. సీతాపతిరాజు ఇతనే చితాబ్ ఖాన్ పేరుతో ప్రసిద్ధి చెందినట్టు తెలుస్తోంది. చితాబ్ ఖాన్, శ్రీకృష్ణదేవరాయలు కూడా చితాబ్ ఖాన్ని పొట్నూరు అనే యుద్ధంలో ఓడించినట్టు తెలుస్తోంది. అది ఆంధ్రాలో విజయనగర సామ్రాజ్యం గురించి వచ్చినప్పుడు ఆ పేరు కూడా మనకు టచ్ అవుతుంది. సో చితాబ్ ఖాన్ అంటే సీతాపతి రాజే చితాబ్ ఖాన్గా పిలువబడినట్టు చెప్తారు. ఓకే, ఇలా గజపతుల సామంతుడైన సీతాపతి రాజును ఓడించి కంబంమెట్టు దుర్గాన్ని ఆక్రమించినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణలోని చాలా ప్రాంతాలు ఇతని అధికారం కిందికి వచ్చాయి. ఇక బీజాపూర్ సుల్తాన్ని ఓడించి కోవెలకొండ దుర్గాన్ని ఆక్రమించాడు. కోవెలకొండ దుర్గంను ఆక్రమించినట్టు తెలుస్తోంది. కోవెలకొండ దుర్గంను ఆక్రమించాడంట. కోవెలకొండ దుర్గంను. ఓకే, ఇక ఇతను ఇలా చిన్న విజయాలు సాధించి తెలంగాణలో మొత్తం దాదాపుగా అనేక ప్రాంతాలను తన అధికారం కిందకి తీసుకొచ్చుకున్నాడు. అయితే శ్రీకృష్ణదేవరాయల చేతిలో 1517లో ఓడిపోయినట్టు తెలుస్తుంది. అంతకుముందు బహమనీ సుల్తాన్తో కలిసి 1510లో దివానీ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయి ఉంటాడు. అప్పుడు ఇంకా స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించలేదు. 1510లో దివానీ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్, గోల్కొండ, బీదర్, అహ్మద్ నగర్ పాలకులందరినీ దివానీ అనే యుద్ధంలో ఓడించాడు. మరలా 1517లో ఇతన్ని ఓడించినట్టు తెలుస్తోంది. ఇలా కొన్ని విజయాలు సాధించినప్పటికీ బలమైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓటమి పాలైనట్టయితే తెలుస్తోంది, ఓడిపోయినట్టు తెలుస్తోంది. ఓకే, ఇక కులీ కుతుబ్ షా వద్ద సైన్యాధికారిగా పనిచేసిన హిందువు ఇంపార్టెంట్ అలియ రామరాయలు. ఎవరు? అలియ రామరాయలు. ఈ అలియ రామరాయలు అసలు పేరు అరవీటి కామదేవరాజు. అసలు పేరు అరవీటి కామదేవరాజు. తర్వాత అలియ రామరాయల పేరుతో ఫేమస్ అయ్యాడు. కులీ కుతుబ్ షా వద్ద సైన్యాధికారిగా పనిచేశాడంట. అయితే తర్వాత కాలంలో
కులీ కుతుబ్ షాకు అలియ రామరాయలకి మధ్య విభేదాలు పెరగడం వల్ల అలియ రామరాయలో కులీ కుతుబ్ షా చేత అవమానానికి గురయ్యాడు. అంటే కులీ కుతుబ్ షా కొన్ని కారణాల వల్ల అలియ రామరాయల్ని అవమానపరిచాడు. దీంతో అవమానానికి గురైన అలియ రామరాయలో గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని వదిలి విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళి శ్రీకృష్ణదేవరాయల వద్ద సైన్యాధికారిగా చేరాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయల వద్ద సైన్యాధికారిగా చేరి అనంతరం శ్రీకృష్ణదేవరాయల కుమార్తె అయిన తిరుమలాంబని వివాహం చేసుకున్నాడు. ఎవరు? అలియ రామరాయలు. అసలు పేరు అరవీటి కామదేవరాజు. అరవీటి కామదేవరాజు శ్రీకృష్ణదేవరాయల వద్దకు వెళ్ళి శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో చేరి అనంతరం అతని కుమార్తె తిరుమలాంబను వివాహమాడి శ్రీకృష్ణదేవరాయలకు అల్లుడయ్యాడు. అనంతర కాలంలో ఇతడు మొత్తం శ్రీకృష్ణదేవరాయల తర్వాత శ్రీకృష్ణదేవరాయల తర్వాత అధికారంలోకి వచ్చేది అచ్యుతదేవరాయలు తర్వాత అధికారంలోకి వచ్చిన వ్యక్తి సదాశివరాయలు. అతని నామమాత్ర పాలకుడిగా చేసి మొత్తం పరిపాలన చేపట్టే వ్యక్తే అలియ రామరాయలు. ఇతని పేరు గుర్తుంచుకోండి, మళ్ళీ మనకు టచ్ అవుతాడు. ఓకే, ఇక కులీ కుతుబ్ షా యొక్క సాహిత్యం, నిర్మాణాలు. అతని కాలంలో సాహిత్యపరంగా ఏదైనా ఇంపార్టెంట్ అంశాలు చోటు చేసుకున్నాయో చూద్దాం. సాహిత్యం మరియు నిర్మాణాలు. సాహిత్యం అంటే లిటరేచర్, సాహిత్యం అండ్ నిర్మాణాలు. సాహిత్యం మరియు నిర్మాణాలు. ఓకే, కులీ కుతుబ్ షా పర్షియన్ భాషలో గొప్ప పాండిత్యం కలిగిన వ్యక్తిగా తెలుస్తోంది. కులీ కుతుబ్ షా పర్షియన్ భాషలో పాండిత్యం కలిగిన వ్యక్తి. ఏ భాషలో? పర్షియన్ భాషలో మంచి పండితుడుగా తెలుస్తోంది పర్షియన్ భాషలో. మరి ఇతను పర్షియన్ భాషలో గజల్స్ రచించడంలో చాలా సుప్రసిద్ధుడంట. వీటిలో గజల్స్ రచించడంలో గజల్స్ రచనలో సుప్రసిద్ధుడంట. గజల్స్ రచనలలో ఇతడు సుప్రసిద్ధుడంట. గజల్స్ మామూలుగా ఈ గజల్స్ ఎక్కడ ఫేమస్గా ఉండేవంటే ఇరాన్, అరేబియా వంటి దేశాల్లో ఫేమస్. తర్వాత భారతదేశాల్లో కూడా ఈ గజల్స్ అనేటివి చోటు చేసుకుంటూ వచ్చాయి. ఇతను పర్షియన్ భాషలో అద్భుతంగా గజల్స్ రచించేవాడంట. మామూలుగా మహమ్మదీయుల యొక్క వివాహ సమయాల్లో కానీ వేడుకల సమయాల్లో కానీ ఎక్కువగా గజల్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు హిందూ వివాహాల్లో ఆర్కెస్ట్రా పెడుతూ రకరకాల సినిమా పాటలు ఆలపించినట్టే కొంతమంది మహమ్మదీయుల యొక్క వివాహ సమయాల్లో ఎక్కువగా అద్భుతమైన గజల్స్ని వినిపిస్తూ ఉంటారు. మీరు కొంతవరకు వాటిపైన అవగాహన ఉంటుంది. ముస్నూరి కంప్లీట్ అవ్వలేదా? ముస్నూరి నాయకులు కంప్లీట్ చేసాం కదమ్మా. ముస్నూరి నాయకులు అయిపోయింది, రేచర్ల పద్మనాయకులు అయిపోయింది, రెడ్డి రాజులు అయిపోలేదు. ఆంధ్ర వాళ్ళకు వస్తుంది రెడ్డి రాజులు. ఏమో ధనలక్ష్మి, క్లాసు నిన్న మధ్యలో డ్రాప్ అయ్యావేమో కదా. ముస్నూరు నాయకులు అయిపోయింది, రేచర్ల పద్మనాయకులు కూడా అయిపోయింది. అక్కడి నుంచి తెలంగాణ వారికి ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. ఆంధ్ర వాళ్ళకి వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది. ఏది? ముస్నూరు నాయకుల్లో టచ్ చేయొచ్చు. సాహిత్యంలో వెలమ నాయకుల పైన అడగచ్చు, అడగకపోవచ్చు. 2008-11 ఎగ్జామ్స్లో ముస్నూరు నాయకుల నుంచి వెలమ నాయకుల నుంచి క్వశ్చన్స్ అడిగాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వెలమ నాయకుల నుంచి క్వశ్చన్ ఆంధ్రాలో టచ్ చేయలేదు, తెలంగాణలో టచ్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇలా ఇతను గజల్స్ రచనలో సుప్రసిద్ధుడు. ఇక కులీ కుతుబ్ షా కాలం నుంచే తెలుగు సాహిత్యానికి ఆదరణ ప్రారంభమైంది. ఈ వంశంలో గోల్కొండ కుతుబ్ షాహీలలో మొదటి వాడైన కులీ కుతుబ్ షా తెలుగు సాహిత్యాన్ని ఆదరించినట్టు తెలుస్తోంది. తెలుగు సాహిత్యాన్ని ఆదరించాడంటే ఎవరో తెలుగు పండితుడు ఇతని
ఆస్థానంలో ఉన్నాడు అని. అలా ఇతని కాలం నుంచే తెలుగు భాషకు కుతుబ్ షాహీల కాలంలో ఆదరణ ప్రారంభమైంది. ఓకే, మరి కులీ కుతుబ్ షా ఆస్థానంలో నివసించిన తెలుగు పండితుడు, ఇతని ఆస్థాన తెలుగు కవి, ఇతని ఆస్థాన తెలుగు కవి లేదా తెలుగు పండితుడు శంకర కవి అనే వ్యక్తి. ఎవరు? శంకర కవి. ఈ శంకర కవి రచించిన గ్రంథము, తెలుగు గ్రంథం హరిశ్చంద్రోపాఖ్యానం. ఏది? హరిశ్చంద్రోపాఖ్యానం ఏ భాషలో ఉంది అంటే తెలుగు భాషలోనే ఉంది. హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు. ఎవరు? శంకర కవి అనే వ్యక్తి. శంకర కవి ఏ భాషలో ఉంది అంటే తెలుగు భాషలో ఉంది. ఓకే, ఇక ఇతని నిర్మాణాలు ఇతను కొంత గుర్తించుకోండి. తెలుగు కవి పేరు శంకర కవి, తను రచించిన గ్రంథం కొంత ఐడియా ఉండాలి. ఇక ఇతని నిర్మాణాలు ముఖ్యంగా 2 ఉన్నాయి. అందులో ఒకటి గోల్కొండ కోట. ఇతనే గోల్కొండ కోట నిర్మాత. గోల్కొండ కోటని నిర్మించింది ఇతనే. మొట్టమొదట గోల్కొండ ప్రాంతంలో చిన్న కోటను నిర్మించింది ఎవరు అంటే, తొలుత కోటను గోల్కొండలో నిర్మించింది ఎవరంటే కాకతీయుల కాలంలో నిర్మించబడినట్టు తెలుస్తుంది. ఎవరు నిర్మించారో తెలియదు, కానీ మొదటిసారిగా కాకతీయుల కాలంలో గోల్కొండలో ఒక చిన్న కోట నిర్మితమైందంట. అయితే ఇప్పుడు ఉన్న గోల్కొండ కోట మాత్రం కులీ కుతుబ్ షా అని నిర్మించాడు. మొదట ఇతడి రాజధాని కొడంగల్, తర్వాత గోల్కొండ కోటను నిర్మించి రాజధానిని అక్కడి నుంచి ఇక్కడికి మార్చినట్టు తెలుస్తోంది. కొడంగల్ ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లాలోకి వెళ్ళింది. గోల్కొండ కోట నిర్మించిన తర్వాత ఎవరు పేరు పెట్టారంటే మహమ్మద్ షా, 3వ మహమ్మద్ షా పేరు పెట్టాడు. మహమ్మద్ నగర్గా నామకరణం చేశాడు. అంతేకాకుండా మరొక నిర్మాణం గోల్కొండ కోట వెలుపల అంటే కోటకు వెలుపల 2 మీనార్లతో కూడిన 2 మీనార్లు అంటే పైన ఇలా ఉండే దాన్ని, పిల్లర్ లాగా ఉండేదాన్ని మీనార్ అని పిలుస్తారు. ఇతను కోటకు వెలుపల 2 మీనార్లతో కూడిన నిజామీ మసీదును, 2 మీనార్లతో కూడిన కోట వెలుపల 2 మీనార్లతో కూడిన నిజామీ మసీదును నిర్మించినట్టు తెలుస్తుంది. నిజామీ మసీదు నిర్మించినట్టు తెలుస్తుంది. తర్వాత దాని చుట్టూ ప్రహరీ గోడ తర్వాత కాలంలో నిర్మితమైంది. తర్వాత కాలంలో వాళ్ళ కొడుకు ప్రహరీ గోడ నిర్మించాడు చుట్టూ, ఇబ్రహీం కుతుబ్ షా. ఇవి ఇతనికి సంబంధించిన అంశం. ఇలా ఇతను 31 సంవత్సరాలు పరిపాలించాడు. 31 సంవత్సరాలు పరిపాలించాడు అంటే దాదాపుగా 99 సంవత్సరం వరకు జీవించాడు. 68వ ఏట రాజ్యస్థాపన చేశాడు. 68వ ఏట రాజ్యస్థాపన చేసి 31 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే 68 ప్లస్ ఒక 31, 99 ఏళ్ళు. మరి 99 ఏళ్ళు అయినా కానీ రాజ్య పరిపాలన చేస్తుండడంతో అతని పెద్ద కొడుకు జంసద్ అనేవానికి రాజ్యం పైన మమకారం ఏర్పడింది. మా నాన్న ఇంకా చచ్చిపోయేటట్లేడు కదరా, ఇంతకాలం అయినా కానీ ఇంకా పరిపాలిస్తున్నాడు, ఇప్పుడే నాకే 50 ఏళ్ళు పైన అయ్యాయి, మా నాన్న చూస్తే ఇంకా రాజ్య పరిపాలన చేస్తున్నాడు, ముసలోడైనా కానీ రాజ్యాన్ని మనకు అప్పగించవచ్చు కదా అని. దీంతో ఇక వాళ్ళ నాన్న చచ్చిపోయేటట్లేడని ఇంకా మహా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు బతికి చనిపోతాడు పాపం. అయినప్పటికీ వాళ్ళ కొడుకు రాజ్యం పైన మమకారంతో తండ్రి పైన ద్వేషాన్ని పెంచుకొని అతని కుమారుడు జంషద్ అనే వ్యక్తి కులీ కుతుబ్ షాని 1543లో వేసేసి 1543లో వధించి హత్య చేయించి అధికారం లేకొచ్చినట్టు తెలుస్తుంది.
43లో తండ్రిని హత్య చేయించి అధికారంలోకి వచ్చాడు. మరి ఇతన్ని హత్య చేసింది మీర్ మహమ్మద్ హంతానీ అనే వ్యక్తి. మీర్ మహమ్మద్ హంతానీ అనే వ్యక్తి చేత హత్య చేయించాడు. మీర్ మహమ్మద్ హంతానీ అనే వ్యక్తి చేత హత్య చేయించాడు.